హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. ఈరోజు రెసిపీ ఏంటంటే రొయ్యల ఫ్రై, అంటే ప్రాన్స్ ఫ్రై అనమాట. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం ట్రై చేసావో లేదా బ్యాచులర్స్ ఎవరైనా ఈ మెథడ్లో ఫాలో అయితే మీకు ప్రాన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే టేస్టీగా ఉంటుంది. మనం అవుట్ సైడ్ కొనుక్కునే టేస్ట్ అనేది వస్తుందండి. కర్రీస్ పాయింట్లో మనకి ఏ ఫ్రై అయితే దొరుకుతుందో ఆ ఫ్లేవర్స్తో చేస్తున్నాను ఇవాళ. సో దీనికోసం నేను ఎగ్జాక్ట్గా 500 గ్రామ్స్ ప్రాన్ అయితే తీసుకున్నాను. దీన్ని నేను నీట్గా లెమన్ అండ్ సాల్ట్ అండ్ టర్మరిక్ ఈ మూడు వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేశాను. అలా వాష్ చేయడం వల్ల స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న దానిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్ అండ్ టమాటో, అంటే ఉల్లిపాయ, టమాటో అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల పచ్చివాసన వస్తుందేమో, ఇది కుక్ అవుదేమో అనే ఫీలింగే అక్కర్లేదు. చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. దీనిలో నేను ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, అంటే హోమ్ మేడ్ అనమాట, వేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. అండ్ దీంతోపాటు నేను చిల్లీ పౌడర్ అనేది మీ స్పైసీకి తగ్గట్లు యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. సో దీంతోపాటు సాల్ట్ కూడా నేను 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి. అండ్ దీనిలో ఫ్రెష్ కొత్తిమీరని అండ్ కర్రీ లీవ్స్, అంటే కరివేపాకుని, ఇవి తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ముందే మనం వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఫ్లేవర్స్ అన్నీ ప్రాన్కి పడతాయి కాబట్టి ఫ్రై చేసినప్పుడు మంచి అరోమా వస్తుంది. ఈ ఫ్లేవర్స్తో పాటు మంచి టేస్ట్ వస్తుంది. అందుకే నేను ఇవన్నీ ఒకేసారి వేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను. కొంచెం టర్మరిక్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని అంతటినీ ప్రాపర్గా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను సైడ్ పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కువ టైం ఉన్నట్లయితే 1 అవర్ అయినా సైడ్ పెట్టేసుకోవచ్చు, లేదా జస్ట్ మినిమం 15 మినిట్స్ అయినా ఒక సైడ్ పెట్టేస్తే ఈ ఫ్లేవర్స్ అంతా ప్రాన్కి బాగా పట్టేస్తాయి. అప్పుడు మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనైతే ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు నేను పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదండి, సో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. దీనికోసం నేను 2 లవంగం, 2 యాలుక అండ్ చెక్కను కూడా యాడ్ చేశాను. అండ్ 1 స్టార్ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకు, ఇవి సరిపోతాయండి ఈ స్పైసెస్ అనేవి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అంతా దీనిలో యాడ్ చేసుకున్నాను. సో ప్రాన్ అనేది మనకి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 మినిట్స్ కుక్ చేయాలి, లిడ్ పెట్టకుండా. ఎందుకంటే మనకి ఇది ఫ్రై అవుతున్నప్పుడు ప్రాన్లో వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలోపే మనకి ఆనియన్, టమాటో అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ప్రాన్లో వాటర్ చిన్న చిన్నగా వస్తాయి కాబట్టి అవంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే కొంచెం లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటాను. మీరు ఇలా లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసినప్పుడు ప్రాన్లో ఉన్న వాటర్ అంతా వదిలేస్తుంది. సో మనకి బయటికి వచ్చేస్తుంది, చూసారా? ఈ వాటర్ అంతా మనకి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంటే ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ ప్రాన్ కూడా హాఫే కుక్ అయింది. ఫుల్ కుక్ అయితే మీకు రౌండ్ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసారు, ఇక్కడ ప్రాన్ అనేది రౌండ్గా అయిపోయింది కదా. సో ప్రాన్ కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. మీరు ఇది కుక్ అవ్వదేమో అనుకోవద్దు. ఈ వాటర్ ఇదంతా ఎవాపరేట్ అయ్యేలోపు మీకు ప్రాన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అనేది లిడ్ పెట్టేసి కుక్ చేయండి. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 75% కుక్ అయిపోయింది. ఇంకా 25% ఎందుకంటే మనం డ్రై ఫ్రైగా ట్రై చేస్తున్నాం కాబట్టి. సో చూసారు, ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇలా ఆయిల్ అనేది పైకి కనిపిస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా నేను ఫ్రెష్ కర్రీ లీవ్స్ని అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ అనేది కుక్ చేసుకుంటే నా ప్రాన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.